హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. యూఎస్ఏ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్లో యూఎస్ఏ 93 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. ఇండియా ఏదైతే నమీబియాతో చేసిందో టార్గెట్ అదే ఇక్కడ కూడా జరిగింది. కాకపోతే 103కే రెస్ట్రిక్ట్ చేయగలిగింది నెదర్లాండ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు నెదర్లాండ్స్ యొక్క ఇన్నింగ్స్ మ్యాచ్ అయితే. సో మరి ఎలా జరిగింది ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది యూఎస్ఏ. సో దానికి తగ్గట్టుగానే మంచి గుడ్ టాస్ టు విన్ అని చెప్పుకోవచ్చు. యూఎస్ఏకి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. జహంగీర్ 20 రన్స్ అండ్ మొనాంగ్ పటేల్ 36 రన్స్ అయితే చేశారు. ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ మంచిగా బిల్డ్ చేసినప్పటికీ జహంగీర్ 20 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. అక్కడ నుంచి సాయి తేజ అండ్ మొనాంగ్ పటేల్ కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పటికీ మొనాంగ్ పటేల్ 36 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఒకవైపు వికెట్లు పడుతున్నా కానీ లాస్ట్లో శుభం రంజానే మంచిగా అమూల్యమైన నాకైతే ఆడటం జరిగింది. 48 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అయితే మంచిగా సెంచరీకి సమీపంలో వెళ్తున్నటువంటి సాయి తేజాని డిలీడ్ అవుట్ చేయడం వల్ల కొంచెం కొలాప్సెస్కి తెరపడినప్పటికీ ఆ కొలాప్సెస్ని ఆపడం జరిగిందని చెప్పుకోవచ్చు శుభం రంజానే. సో మిలింద్ కుమార్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇనీషియల్ స్టేజ్లో కొన్ని బౌండరీస్ కొట్టినప్పటికీ స్మాల్ క్యాన్యో ఆడాడనే చెప్పుకోవచ్చు. సో డిలీడ్ 3 వికెట్లు అయితే తీసుకోగలిగాడు. అండ్ వ్యాన్ విక్ కూడా 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. మంచి క్యాచెస్ కూడా తీసుకోవడం జరిగింది నెదర్లాండ్స్. సో అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన నెదర్లాండ్స్కి ఓపెనర్స్ ఏమాత్రం ఆశించిన స్టార్ట్ అయితే అందించలేకపోయారని చెప్పుకోవచ్చు. ఇద్దరు డబుల్ డిజిట్ స్కోర్లు అయితే ఆడడం అయితే జరిగింది. ఒకటి స్కాట్ ఎడ్వర్డ్స్ 23 రన్స్ చేయగా అండ్ డిలీడ్ 20 రన్స్ అయితే చేశాడు. వీళ్ళకు మించి ఎవరు కూడా డబుల్ డిజిట్స్కి దాటలేదని చెప్పుకోవచ్చు. అందరు సింగిల్ డిజిట్స్కే పరిమితం అవడం వల్ల టోటల్గా 103 రన్స్కే ఆల్అవుట్ అవ్వడం అయితే జరిగింది. ఇక హర్లీత్ సింగ్ తను 4 వికెట్లు తీసుకోగా మిగతా ఒక బౌలర్ అయితే 3 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. సంథింగ్ పేరు అయితే గుర్తు రావట్లేదు గైస్, క్షమించండి. అండ్ మోషిన్ ఖాన్ 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. సో మొత్తంగా టూ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ సాయి తేజకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఈరోజు మ్యాచెస్ కనుక చూస్తే ఫస్ట్ మ్యాచ్ ఐర్లాండ్ వర్సెస్ ఓమన్ అండ్ సెకండ్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్. నెక్స్ట్ థర్డ్ మ్యాచ్, ద బిగ్ మ్యాచ్ టుడే, సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్. సో మరి ఈ మ్యాచెస్లో ఎవరిని విజయం వరిస్తుంది, ఎవరిని అప్సెట్ చేస్తారు, ఏమైనా అప్సెట్స్ ఉన్నాయా ఈ మ్యాచ్లో అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.